తెలంగాణ కార్పొరేషన్ లో కాంగ్రెస్ హవా చూపిస్తోంది. కొత్తగూడెంలో సిపిఐ ముందంజలో కనిపిస్తోంది. కరీంనగర్ కార్పొరేషన్ లో 66 సీట్లుంటే ఇప్పటి వరకు 25 చోట్ల సిపిఐ గెలుపొందింది. కాంగ్రెస్ 14 చోట్ల గెలుపొందింది. ఇక బీఆర్ఎస్ పార్టీ 4 చోట్ల గెలుపొందింది. బీజేపీ ఒక్క స్థానాన్ని మాత్రమే అక్కడ కైవసం చేసుకుంది. ఇండిపెండెంట్లు 2 గెలిచారు. అలాగే ఒక డివిజన్ లో సిపిఎం గెలుపొందింది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, నల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ కొత్తగా ఏర్పడిన ఈ కార్పొరేషన్ మీద పైచేయి సాధించేందుకోసం మొదటి నుంచి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు చూస్తున్న రిజల్ట్స్ లో చూస్తే మాత్రం కొత్తగూడెం కార్పొరేషన్ సిపిఐకి అనుకూలంగా వచ్చే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటికే క్యాంపు రాజకీయాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే గంటకి సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ సిచ్యువేషన్ మారుతుంది. ఇప్పటివరకైతే సిపిఐకి వచ్చిన అంటే సిపిఐ తన మద్దతుతో 25 డివిజన్లు గెలుచుకుందిగా, అన్యూహంగా కాంగ్రెస్ 21 డివిజన్లు కూడా గెలుచుకుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ 9 డివిజన్లు గెలుచుకుంది. అయితే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు పడదు కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా సిపిఐకి మద్దతు ఇస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగూడెంలో ఉత్కంఠభరితమైన పరిస్థితి. 60 వార్డులు ఉండగా కాంగ్రెస్ 21, సిపిఐ దాని అలయన్స్లు కలిపి 25, అదేవిధంగా బీఆర్ఎస్ 9, బీజేపీ 1, సిపిఎం 1, ఇండిపెండెంట్లు 5 గెలుచుకున్నారు. అయితే ఈ ఇండిపెండెంట్ల 5గురిలో 3 మాత్రం సిపిఐకి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంది. దీంతో ఉత్కంఠమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే క్యాంపు రాజకీయాలు అంటే సిపిఐ తన పార్టీ నుంచి గెలుపొందిన వాళ్ళందరూ కూడా ఇప్పటికే క్యాంపుకి తరలించేందుకు ఏర్పాటు చేస్తుంది. అయితే బీఆర్ఎస్ శ్రేణులు ఎటువైపు సపోర్ట్ చేస్తారు? వాస్తవానికి ఇక్కడ బీఆర్ఎస్ 9 సీట్లు గెలుచుకున్న నేపథ్యంలో అంటే ఇంకొక 4 సీట్ల వరకు రిజల్ట్స్ రావాల్సి ఉంది. ఆ రిజల్ట్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పటికే ఇండిపెండెంట్లు, బీజేపీ, బీఆర్ఎస్ వీరి సీట్లను ఆధారపట్టి ఇక్కడ మున్సిపల్ అంటే కార్పొరేషన్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా పాల్వంచ మున్సిపాలిటీ ఇంతకు ముందు ఉండేది. ఆ పాల్వంచ మున్సిపాలిటీ దాదాపుగా 170 యాక్ట్ వివాదం వల్ల 20 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగట్లేదు. ఆ నేపథ్యంలో ఇప్పుడు పాల్వంచ మున్సిపాలిటీని కొత్తగూడెంలో కలిపి కార్పొరేషన్ చేశారు. ఈ కార్పొరేషన్ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ప్రధానంగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఈ 2 జిల్లాల్లో అంటే 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఉండగా 7 మున్సిపాలిటీల్లో వన్ సైడ్ గా అంటే కాంగ్రెస్ చైర్మన్ అని కైవసం చేసుకుంది. కేవలం ఇప్పుడు సత్తిపల్లి, ఏదులాపురం మాత్రమే రిజల్ట్స్ రావాల్సి ఉంది. ఇప్పటికే మొత్తం కూడా అన్ని మున్సిపాలిటీలో 7 మున్సిపాలిటీలో అధికారికంగా అంటే 2 అనౌన్స్ చేయాల్సి ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ గెలుపొందని చెప్పవచ్చు. ఇకపోతే అనేక చోట్ల ఈ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంలో అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల సందర్భంలో కొన్ని చోట్ల రీకౌంటింగ్ వివాదాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం అదేవిధంగా వైరా, సత్తుపల్లి, కల్లూరు ఈ 4 చోట్ల 1-2 వార్డుల విషయంలో రీకౌంటింగ్ కోసం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఏదులాపురం అంటే మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం ఏదులాపురంలోని 1వ వార్డు రీకౌంటింగ్ పెట్టాలని ఏమైంది? ఏదులాపురం మున్సిపాలిటీలో ఫస్ట్ వార్డు మా ఓటు దొంగలించబడింది. 3 ఓట్లతో ఓడిపోయిందని కంటారిస్తే రీకౌంట్ పెట్టట్లేదు. మమ్మల్ని రీకౌంట్ పెట్టట్లేదు. మీరు బయటకు బొమ్మ నుంచి పెట్టారు. మా అభ్యర్థి సంతకం పెట్టకుండా బయటకు వచ్చారు. కాంగ్రెస్ అడగగానే 3వ వార్డుకి 17 ఓట్లతో రీకౌంట్ పెట్టారు. మాకెందుకు రీకౌంట్ పెట్టలేదు? వాళ్ళకు న్యాయం, మాకు న్యాయమా? సార్ 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ 17 ఓట్లతో ఓడిపోతే 2 సార్లు రీకౌంట్ పెట్టారు. 1వ వార్డు బీఆర్ఎస్ పార్టీ 5 ఓట్లతో ఓడిపోతే ఒక్కసారి కూడా రీకౌంట్ ఛాన్స్ ఇయ్యరా? ఇక్కడ పాలేరులో దొంగల రాజ్యం నడుస్తుంది. దోపిడీ చేస్తున్నారు. ఓటును కూలి మనం చూస్తున్న మొత్తం రీకౌంట్ కావాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా అంటే ఇప్పటికే విజయోత్సవాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి. అంటే కొన్ని చోట్ల రీకౌంటింగ్ విషయం మాత్రం వివాదం జరుగుతుంది. రీకౌంటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తుండటంతో మొత్తం కూడా పోలీసులు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు, కాంగ్రెస్ శ్రేణులు ఒకే చోట ఉన్నారు. వారి మధ్య వివాదం జరగకుండా ఉండేందుకోసం అయితే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం దూసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అంటే మనం చూస్తున్న మొత్తం కొన్ని అంటే ఇటు కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ వీళ్ళందరూ కూడా ఒకే చోట గుమిగూడి ఉన్న పరిస్థితి. అయితే అంటే మొత్తం ఏదులాపురం మున్సిపాలిటీలకు సంబంధించి 1, అదేవిధంగా వైరా మున్సిపాలిటీలకు సంబంధించి 1, సత్తుపల్లి 1, కల్లూరు 1 ఇక్కడ ఒక్కొక్క వార్డుల్లో రీకౌంటింగ్ విషయాల్లో వివాదం జరుగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం ఇప్పటివరకు ప్రశాంతంగానే ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రమే ఈ వివాదం కొనసాగింది. మొత్తం మీద అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని అయితే ఇక్కడ కొనసాగించిన పరిస్థితి మనం చూస్తున్నాం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది.
దాదాపుగా 7 మున్సిపాలిటీలు ఇప్పుడు కాంగ్రెస్ కైవసం